హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. మనకు యాంపేర్ నుంచి కొత్తగా ఒక ఎలక్ట్రిక్ బైక్ అయితే రాబోతుందండి, సైబర్ అని. చాలా సూపర్గా ఉంది వెహికల్ గురించి పూర్తిగా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వెహికల్ ఎలా ఉండబోతుంది, అలాగే ఏ విధమైన స్పెసిఫికేషన్స్ తీసుకొస్తున్నారు, అలాగే బ్యాటరీ కెపాసిటీ ఎంత, వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడు మీకు క్లియర్గా దీని గురించి అర్థమవుతుంది అనమాట. ఫ్రెండ్స్, మనకు ముందుగా వెహికల్ చూడండి, యాంపేర్ సైబర్ అనమాట దీని పేరు అయితే కనుక. వెహికల్ చాలా సూపర్గా ఉంది, అమేజింగ్గా ఉంది. ఎందుకంటే ఈ మధ్య చాలా వరకు అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్లో స్కూటర్స్ మాత్రమే వస్తున్నాయి, బైక్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయన్నమాట. కంపెనీస్ కూడా కొన్ని ఉన్నాయి, ఒక ఓబెన్ కానీ, అలాగే మనకు అల్ట్రా వైలెట్ కానీ, ఇట్లాంటి వాటిలోనే మనకు ఉన్నాయన్నమాట. ఇంతకుముందు కొన్ని కంపెనీస్ వచ్చినాయి కానీ అంతగా సక్సెస్ఫుల్ కాలేదని చెప్పొచ్చు ఈ సెగ్మెంట్లో అయితే కనుక. ఇప్పుడు రాబోయే వెహికల్స్, ఇప్పుడు యాంపేర్ అనేది మనకు సర్వీస్ బాగుంటుంది, వీళ్ళ కంపెనీ కూడా క్వాలిటీ, బిల్డ్ క్వాలిటీ కానీ అన్నీ కూడా బాగుంటుంది అనమాట. కాబట్టి యాంపేర్ అనేది మంచి కంపెనీ. ఇలాంటి వెహికల్స్లో మనకు ఖచ్చితంగా ఇవి కూడా రావాలండి. బైక్స్ కూడా వస్తే అందరికీ ఇది చాలా బాగుంటుంది. యూత్ బైక్స్ని ఎక్కువ ఇంటరాక్ట్ అవుతారు కాబట్టి వాళ్ళకైతే బాగుంటుంది అనమాట. ఇంకా ఫ్రంట్ మనకు లుక్ చూసుకుంటే పైన వీళ్ళు యాంపేర్ లోగో ఇచ్చేశారు. అలాగే మనకి ఇక్కడ ఇండికేటర్స్ కూడా సైడ్లోనే ఇవ్వడం జరిగింది. మనకు ముందర మీకు డిఆర్ఎల్ లైట్స్ చూడండి ఎలా ఉందనేది. హెడ్ ల్యాంప్స్, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అనమాట. మనకు డ్యూయల్ టైప్ అయితే లైట్స్ అయితే వచ్చేస్తాయి. మనకు దాంట్లోనే డిఆర్ఎల్ లైట్స్ కూడా వస్తాయన్నమాట. మనకు సైడ్ నుంచి మనకు చూసుకుంటే రెండు పక్కల యాంపేర్ బ్రాండింగ్ లోగో అయితే తీసుకురావడం జరిగిందనమాట. అలాగే ఫ్రంట్ మనకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఫ్రంట్ వస్తుంది. అలాగే మనకు ముందర టైర్ కూడా చూడండి 17 ఇంచెస్ టైర్ అయితే వస్తుందన్నమాట. అంతేకాకుండా దీంట్లో మనకు డ్యూయల్ ఏబిఎస్ ఛానల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. కాబట్టి వెహికల్ ముందర కూడా మనకు అలే వీల్స్తో, డైమండ్ కట్ అలే వీల్స్ అయితే వస్తుంది. వెహికల్ అయితే మనకు ఫ్రంట్ లుక్, టైర్స్ కానీ చూసినామంటే చాలా మంచి లుక్ ఉంది. అంటే మనకు ఒక రకంగా యమహాలో ఎఫ్జెడ్ తోలినట్టు అయితే ఉంటుందన్నమాట. నాకు ఆ ఫీల్ అయితే కనపడుతుంది వెహికల్ చూసేటప్పుడు. మనకు సస్పెన్షన్ అన్నీ కూడా మనకి ఈ విధంగా మనకు ఫ్రంట్ అయితే టెలిస్కోపిక్ సస్పెన్షన్ వచ్చింది. వెహికల్ కూడా మనకు చూడండి చాలా లుక్ ఉంది. అల్ట్రా వైలెట్లో మనకు X46 మనం మన రివ్యూ చేసాము, సేమ్ దాంట్లో కూడా సేమ్ ఇదే మారినే ఉంది. కానీ అది ఇంకా కొంచెం దీనికంటే ఇంకా బాగుందని అయితే నాకైతే అనిపిస్తుంది అనమాట. కానీ ఇది కూడా మనమేం తక్కువ ఏం లేదు, వెహికల్ చాలా బాగుంది. ఇంకా దీని బ్యాటరీ కెపాసిటీ చూడండి, మనకు దీంట్లో 9.7 కిలోవాట్ బ్యాటరీ అయితే దీంట్లో ఇవ్వడం జరిగిందనమాట. పెద్ద బ్యాటరీనే, మనకు దగ్గర 250 కిలోమీటర్ల వరకు రేంజ్ అయితే వీళ్ళు చెప్తున్నారు. అలాగే మనకు లుక్స్ కూడా చూడండి, డ్యూయల్ సీట్తో అయితే వస్తుంది. మనకు ముందర ఛార్జింగ్ పెట్టుకునే స్లాట్ అయితే మనకు ఆ పెట్రోల్ పోసుకునే విధంగా ఏ విధంగా వస్తుందో సేమ్ అదే ప్లేస్లో మనకు ఛార్జింగ్ పోర్ట్ పెట్టుకునే దానికైతే ఛాన్స్ అయితే వస్తుందన్నమాట. బ్యాటరీ కూడా మీరు గమనించవచ్చు ఈ విధంగా. కింద అయితే మనకు వీళ్ళు సెట్ చూడండి, బ్యాటరీ కింద మనకు అది చూడడానికి ఒక మంచి లుక్ అయితే తీసుకొచ్చిందనమాట. అలాగే మనకు ఫుట్ రెస్ట్ కానీ, మనకి సైడ్లో ఫిట్టింగ్స్ కానీ అన్నీ కూడా మీరు గమనించవచ్చు అనమాట ఎలా ఉందనేది. ఇది మనకు చైన్తో అయితే వస్తుందండి, చైన్ డ్రైవ్ మోటార్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. మోటార్ కూడా మనకు ఇందులో 10 కిలోవాట్ మోటార్ అయితే దీంట్లో తీసుకొస్తున్నారు అనమాట. 10 కిలోవాట్ మోటార్ అంటే మనకు దగ్గర 100 కిలోమీటర్స్ వరకు ఇది స్పీడ్ అయితే వెళ్తుంది అనమాట. 100 నుంచి 110 కిలోమీటర్స్ వరకు. ఇది వీళ్ళు పూర్తిగా ప్రొవైడ్ అయితే చేయలేదు. అలాగే మీకు బ్యాక్ సైడ్ చూడండి, ఇండికేటర్స్ కూడా దీనికి ఇవ్వలేదు. అది ఎలా తీసుకొస్తారు ఏమి, ఒకవేళ ఫైనల్గా వాళ్ళు వెహికల్ తీసుకొచ్చేటప్పుడు అది తీసుకొని వస్తారా అనేది చూడాలి. అలాగే దీనికి హెల్మెట్ కూడా మీరు గమనించవచ్చు, దీంట్లో హెల్మెట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. హెల్మెట్ కూడా వీళ్ళే ఇచ్చేస్తారు, అది చూడడానికి కూడా చాలా బాగుంది. బ్యాక్ సైడ్ మనకు నెంబర్ ప్లేట్ కూడా ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ సీట్ అయితే కొంచెం హైట్ అయితే అనిపిస్తుంది వెహికల్కి, చూడడానికి ఈ విధంగా ఉంది. అలాగే సస్పెన్షన్ బ్యాక్ సైడ్ మనకు మోనోషాక్ సస్పెన్షన్ లోపల ఇవ్వడం జరిగింది, అది కూడా వైట్ కలర్లో వచ్చింది. కలర్ అయితే మనకు సూపర్ అనుకోండి, ఇది మనకి చాలా మంచి కలర్, చూడడానికి అయితే చాలా బాగుంది. లుక్ కూడా చాలా బాగుంది అనమాట. మనకి ఇక్కడ చూసుకోండి సైడ్లోనే మనకి ఇండికేటర్స్ అయితే పై భాగంలో అయితే ఇచ్చేసారు ఫ్రంట్లో. బ్యాక్లో మనకు ఇండికేటర్స్ ఇవ్వలేదు, అది మళ్ళీ ఫైనల్గా ఇస్తారేమో చూడాలి. ఇంకా టైర్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు 17 ఇంచెస్ అయితే మనకు టైర్స్ అయితే బ్యాక్ సైడ్ వస్తున్నాయి. అలాగే మనకు ఇది పెద్ద సైజు 140 ఇంచెస్ అయితే సైజ్ అయితే వస్తుందన్నమాట, 140 mm. అలాగే వెహికల్స్ మనకు సస్పెన్షన్ కూడా బ్యాక్ సైడ్ చూడండి, మనకి ఇది 200 mm డిస్క్ అయితే రాబోతుంది. అలాగే మనకి ఇది డ్యూయల్ ఛానల్ ABSతో వస్తుంది కాబట్టి
చాలా లుక్ అయితే ఉందని చెప్పొచ్చు. బ్యాక్ సైడ్ కూడా పెద్ద వీల్ అండి, చాలా బాగుంది. అలాగే ఇది అపోలో టైర్స్ అయితే దీంట్లో తీసుకొచ్చారనమాట, ఫ్రంట్ బ్యాక్ మనకు. చూడడానికి వెహికల్ అయితే చాలా సూపర్గా ఉంది. మీరు నాకైతే బాగా ఫస్ట్ లుక్లోనే చాలా బాగా నచ్చింది. మనకి యాంపేర్ ఎట్లా తిరుపతిలో షోరూమ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వెహికల్ వచ్చేస్తుంది, మనం రివ్యూ అయితే చేసేస్తాం అనమాట. దీనికి మిర్రర్స్ కూడా చూడండి ఎలా ఉండనేది, చాలా బాగుంది. అది ఒక టైప్ అయితే మనకు ఒక బాగుందనమాట చూడడానికి సైడ్లో, అంటే పెద్ద ఇది అయితే వచ్చింది మనకు. అలాగే ఫుల్ ఇన్స్ట్రుమెంటల్ ఫుల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ అయితే తీసుకొచ్చారని చెప్పొచ్చు. డిస్ప్లే కూడా మీకు కొంచెం పెద్దది ఉంటే బాగుండేదని అయితే నాకు అనిపిస్తుంది. ఇది కొంచెం డిస్ప్లే చిన్నదిగానే అనిపిస్తుంది. అలాగే మనకి ఇక్కడ హ్యాండిల్స్ కూడా చూడండి, అలాగే స్టార్ట్ చేసుకునే స్విచ్ బటన్స్ అన్నీ ఇచ్చారనమాట. అలాగే మనకు జాయిస్టిక్ టైప్ అయితే మనకు సైడ్లో ఇవ్వడం జరిగింది. డిస్ప్లే టచ్ ఉండదు, మనకు జాయిస్టిక్ టైప్ అయితే వస్తుంది. మనకు డిస్ప్లేలో అన్నీ మనకు క్లియర్గా చూపిస్తున్నారనమాట. వెహికల్ అయితే అమేజింగ్, నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఈ వెహికల్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. యాక్చువల్గా ఇవి వచ్చి 2026లో అయితే ఖచ్చితంగా ఈ వెహికల్ని తీసుకొస్తారు. ఎందుకంటే ఇది ముందుగానే 7 months ముందుగానే దీన్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి దీన్ని వీళ్ళు తీసుకొచ్చారు ఎక్స్పోలో అయితే కనుక. వెహికల్ అయితే చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుంది. యాంపేర్ అంటే మనకు తెలిసిందేనండి, బాగుంటాయి వెహికల్స్ యాంపేర్లో. ఫస్ట్ అయితే మనకు స్టార్టింగ్లో వచ్చిన వెహికల్స్ కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా ఇప్పుడు మాత్రం మంచి వెహికల్స్ అయితే తీసుకొస్తున్నారు. ఈ మధ్య మన గ్రాండ్ నియో కానీ, అలాగే మనకు దీంట్లో వచ్చిన నెక్సస్ కానీ చాలా బాగుంటాయి వెహికల్. నెక్సస్ మనకు ఒక 4 kW బ్యాటరీతో వచ్చింటే దీనంత సూపర్ వెహికల్ మళ్ళీ నెక్సస్లో యాంపేర్లో ఇంకా వేరే స్కూటరే ఉండదు అనమాట, అంత బాగుండేది. వాళ్ళు 3 kW తీసుకొచ్చేటప్పటికి అది కొంచెం ఇబ్బంది అయితే అనిపించింది. మంచి బ్యాటరీ ప్యాక్తో అయితే వచ్చిండొచ్చు. అది మనకు 3 kW అంటే మనకు 100 లోపే మైలేజ్ అయితే వస్తుందన్నమాట. దానివల్ల అది కొంచెం వెనక్కిపోయిందని అయితే నాకు అనిపిస్తుంది. యాక్చువల్గా దానికి కనుక 4 kW మనకు రివర్ ఇండియాకి వచ్చినట్టుగా 4 kW కానీ, లేదా మ్యాక్సిమం 3.5 kW వరకు బ్యాటరీ వచ్చింటే కనుక యాంపేర్ నెక్సస్ చాలా సక్సెస్ అయ్యిండేది. ఇంక మనకి ఈ వెహికల్ చూసుకుంటే యాంపేర్లో అమేజింగ్ వెహికల్ అండి, ఏం ఆలోచించాల్సిన అవసరమే లేదు. వెహికల్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. నాకు తెలిసి మనకు ఫస్ట్ క్వార్టర్లోనే ఈ వెహికల్ రావచ్చు. అంటే మనకు ఏప్రిల్ నెలలో కల్లా మనకి ఈ వెహికల్, సమ్మర్ కల్లా మనము ఈ వెహికల్ చూడొచ్చు మనకైతే కనుక. ఎందుకంటే స్కూటర్ టైప్ వెహికల్స్ కూడా రావాల్సి ఉంది, ఎందుకంటే అది బాక్సీ టైప్ వెహికల్స్ అయితే తీసుకొస్తున్నారనమాట. ఇందులో మనకు స్విగ్గీ జొమాటోలను టార్గెట్ చేసి తీసుకొస్తున్నారు, వాళ్ళకి అది ఉపయోగపడే విధంగా సర్వీస్ చేసే వాళ్ళకు. అలాగే వీళ్ళు మనకు యాంపేర్ నుంచి గ్రిడ్స్ కూడా తీసుకొస్తున్నారండి, ఛార్జింగ్ గ్రిడ్స్. అవి కూడా మనకు వాళ్ళు షోరూమ్ దగ్గరే ఛార్జింగ్ గ్రిడ్స్ కూడా ఏర్పాటు చేసేదానికైతే రెడీ అవుతున్నారనమాట. ఇది బెస్ట్ అని చెప్తాను. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను మీకు, ఇలాంటి ఛార్జింగ్ గ్రిడ్స్ అలాంటివి తీసుకొస్తే కనుక చాలా బాగుంటుంది. అది అందరికీ యూజ్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు పెద్ద బైక్స్ తీసుకునే వాళ్ళకు ఖచ్చితంగా ఒక 1/2 hour లేదా 1 hour లోపల మనకు ఫుల్ ఛార్జ్ అయిపోతే కనుక చాలా బాగుంటుంది. అది అందరూ తీసుకొని రావాలని అయితే నేను కోరుకుంటున్నాను అనమాట. ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకా మనం ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బై.